హాయ్ ఫ్రెండ్స్, పాఠకులకు ప్రేక్షకులందరికీ తెలుసు. భారతదేశానికి స్వాతంత్రం 1947లో ఆగస్టు 15 వచ్చింది. 78 సంవత్సరాలు దగ్గర పూర్తవుతున్నాయి. భారత రాజ్యాంగం 26 జనవరి 1950 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి కూడా 75 సంవత్సరాలు అయింది. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ అని చెప్పేసి, అవి రాజ్యాంగానికి గుండెకాయ లాంటివి. అత్యంత మనకు ఇంపార్టెంట్ విషయాలుగా మన ప్రాథమిక హక్కుల గురించి చెప్తారు. అందులో ఆర్టికల్ 17 కింద భారతదేశంలో రాజ్యాంగము ప్రకారం రాజ్యాంగం అమలైనప్పటి నుంచి ఏదైతే అంటరానితనం ఇప్పటిదాకా మనకు హిందూ మతంలో ముఖ్యంగా ఈ అంటరానితనం ఏమైతే అమలవుతుందో దాన్ని రద్దు చేశాము. ఎవరైనా ఇక మీదట దాన్ని పాటిస్తే శిక్షార్హులు అని ఆర్టికల్ 17 కింద చెప్పారు. సో రాజ్యాంగం అమలు చేసే బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలు, కోర్టులు. ప్రభుత్వాలంటే మనకు డిస్ట్రిక్ట్ కలెక్టర్, పంచాయతీ డిపార్ట్మెంట్, సో గ్రామాల నుంచి మొత్తము సిస్టమ్ అంతా ప్రభుత్వ ఆధీనంలో దానికి సంబంధిత అధికారుల ద్వారా వాటిని అమలు చేయాలి. మరి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అంటరానితనం ఇంకా గ్రామాలలో విచ్చలవిడిగా ఉంది, పట్టణాలలో కూడా ఉంది. ఎవరైనా గుడి లేకపోతే గుడి దగ్గర మాది గుడి లేక రావద్దంటున్నారు. ఏదైనా ఫంక్షన్కి వెళ్తే రావద్దంటున్నారు. బొడ్డురాయి ఫంక్షన్ తెలంగాణలో రావద్దంటున్నారు. సో శ్రీరామనవమి మీరు చేయటం ఏంటంటున్నారు. మరి ఇవంతా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము, పోలీస్ యంత్రాంగము అలాగే చోద్యం చూస్తూ ఉంటే, అంటే వీళ్ళ ఉద్దేశంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే వీళ్ళు మరి దీన్ని ఎందుకు పాటించరు? ఇందులో ఇంకో విషయం కూడా ఉంది. గ్రామీణ ప్రాంతం ప్రజలకు చాలామందికి రాజ్యాంగం గురించి తెలియదు. అందులో ఏముందో వాళ్ళకి తెలియదు. డిగ్రీ హోల్డర్స్, ఈవెన్ పీజీ హోల్డర్స్ కూడా రాజ్యాంగాలు ఏముందో చాలామందికి తెలియని వాళ్ళు ఉన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర, తాలూకా ఆఫీస్, ఎంఆర్ఓ, జిల్లా కలెక్టర్ ఆఫీస్, సెక్రటేరియట్ దగ్గర ఒక పెద్ద బోర్డు పెట్టాలి. అందరికీ పబ్లిక్ వ్యూలో అందరికి కనబడేలాగా ఆర్టికల్ 17 కింద మనకు అంటరానితనము నిషేధించబడింది, ఎవరైనా పాటిస్తే శిక్షార్హులు అని బోర్డు పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఇంతవరకు ఎవరు ఆ పని చేయలేదు. కోర్టుల దగ్గరికి ఏదైనా పోయినా కూడా ఇలాంటి కేసులు అదేదో మనకు కంటి తుడుపు చర్యల్లాగా వాళ్ళు కూడా దాని మీద ఎప్పుడు సీరియస్గా స్పందించిన బాపత లేదు. సో ముఖ్యంగా ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే, చాలామంది ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు జ్ఞానం పొందుతున్నారు చదువుకొని. సో వాళ్ళు డిగ్రీ చదువుతున్నప్పుడు, ఇంటర్ చదువుతున్నప్పుడు, దాని తర్వాత పీజీ చేస్తున్నప్పుడు కూడా ఈ కుల వివక్షతో వాళ్ళను అంటరాని వాళ్ళుగా ఇంకా చూస్తే వాళ్ళు భరించలేకపోతున్నారు. సో దాన్ని ఎవరైనా మనకు పోనీ నేను ఎస్సీ కాదు, నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి ఆ రకంగా నాన్న ఈ అంటరానితనం నుంచి తప్పించుకుందామని ఎవడన్నా పోతే అటు పోతే నీకు రిజర్వేషన్ పోతుంది అంటున్నారు. సో అటు పోకుండా ఈ కాపలా కాస్తున్నారు. సో రెండోది వచ్చేసేసి ఎస్టీలు మతం మారినా కూడా వాళ్ళకున్న రిజర్వేషన్లో ఎలాంటి మార్పు ఉండదు. ఒక ఎస్టీ క్యాండిడేటు క్రిస్టియానిటీ తీసుకోవచ్చు, ఇస్లాం తీసుకున్నా కూడా అతనికి ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది. కానీ ఎస్సీ మాత్రం
అతను హిందువు నుంచి వేరే మతానికి వెళ్తే పోతుంది. ఇక్కడ కూడా వివక్ష ఉంది. మరి వీటిని కూడా కోర్టులు ఇంతవరకు ఎప్పుడు కూడా తప్పుపట్టలేదు. సో ఇవంతా ఎందుకంటే వీళ్ళు కోర్టులకు వెళ్ళలేరు, పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకొని పోరాడలేరు కాబట్టి సో ఇంకా అన్యాయం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాలు చూస్తున్నాయి. ఇది మన డెమోక్రసీలో మంచి పద్ధతి కాదు. మీరు మారకపోతే సో రానున్న కాలంలో మనకు పరిస్థితులు మనకు ఒక మనకేంటంటే ఒక ఇబ్బందికరంగా సో మనకు ఇప్పుడే మనకు మీడియాలో చూశాను, మన గుజరాత్లో 50,000 మంది సో మనకు బౌద్ధంలోకి వెళ్ళారని చెప్పేసి టోటల్ 1,00,000 మంది సో రేపు అంబేద్కర్ బర్త్డే ఏప్రిల్ 14న ఒక జురుస్ ప్రొసెషన్ తీస్తున్నారని చెప్పేసి విన్నా. అలాగా వీళ్ళంతా ఆఖరకు సో బౌద్ధంలోకి చేరడానికి, ఎందుకంటే క్రిస్టియానిటీ మీకు నచ్చటం లేదు కాబట్టి బౌద్ధంలోకి పోవడానికి వీళ్ళందరినీ మీరు ఒక విధంగా ఉసిగొల్పిన వాళ్ళుగా దీనికి మీరే హిందూ నాయకులు, పాలకులు, మనకు ప్రభుత్వాలు మీరే బాధ్యత వహించాలని చెప్పటమే ఈ వీడియో ప్రధాన ఉద్దేశం. థ్యాంక్ యూ.